సో జెన్జీ వచ్చిన తర్వాత మోదీ చరిష్మా తగ్గింది. మనం ఏదైతే అనుకుంటుంటామో దానికి భిన్నంగా నరేంద్ర మోదీ గారు ఒక ట్రాప్ వేశారని నా అభిప్రాయం. సో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు వస్తాయో మీరు చూడబోతున్నారని నా పాయింట్. అంటే ఈ ఇంపాక్ట్ ఉండదా పార్టీ మీద? ఆట సేమ్, ఆటగాళ్ళు మారారు. ఓకే, త్వరలోనే మోదీ రిటైర్మెంట్ అవుతారనేది దీని మీద బాగా డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు? యోగి వస్తేనే కరెక్ట్ వీళ్ళకి అని మాట్లాడేవాళ్ళు మొదలయ్యారు. భారతదేశంలో ఉన్న ముస్లిం మహిళలు నల్లపూసలు వేసుకుంటారు, బెట్టెలు పెట్టుకుంటారు. ఎందుకు? ఈ రోజు జనాల్ని ఏమరపాటుకు గురి చేయలేరు, మోసం చేయలేరు. ఇంతకు ముందు చేయగలిగారు. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దేశ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి, ఎటు మలుపు తిరగబోతున్నాయి, అసలు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చూడబోతున్నాం, ఇటువంటి జాతీయ అంశాలపై విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సాయికృష్ణ గారు. హలో అండి. జంజీ తర్వాత ఏదో ఒక కొత్త టాపిక్ వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది, తెలుసుకోవాల్సి వస్తుంది. సో జంజీ వచ్చిన తర్వాత మోదీ చరిష్మా తగ్గింది అనే ఒక టాక్ వినిపిస్తోంది. నిజంగా మోడీ చరిష్మా తగ్గిందా, లేక మోడీ ట్రాప్లో విపక్షాలు పడుతున్నాయా? యాక్చువల్లీ అందరూ అనుకుంటున్నారు మోదీ ప్రభావం అయిపోయింది. ఇంకా ఆయన ఒక రకంగా చెప్పాలంటే మోదీ గద్దె దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాలు పట్టు బిగిస్తున్నాయి. బొద్దింకల ఉద్యమం వల్ల మోదీ ఒక మెట్టు కిందకి దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది అని అంటే ఇంకా ఆయన ఇక పతనం మొదలైనట్లే అని చాలా మంది మాట్లాడుతున్నారు. నిజానికి నేను అఫ్కోర్స్ ఒక 1 month క్రితము జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే సడన్ గా ఏంటి అసలు ఏం జరుగుతోంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడము, ఆ తర్వాత ఈ బొద్దింకల పార్టీ వీళ్ళు ఎవరైతే ఉద్యమం చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఏ అంశాన్ని మాట్లాడినా అంటే వాళ్ళ డిమాండ్లన్నింటినీ అంగీకరించడము, కామ్గా తమ పని తాము చేసుకుంటూ బీజేపీ ముందుకు సాగడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో అండ్ ఆర్ఎస్ఎస్లో ఒక తీవ్రమైన ఒక నైరాశ్యం నెలకొంది తెలియకుండానే. ఇంకొక వైపు అపోనెంట్స్ ఏదైతే విపక్ష పార్టీల్లో లేకపోతే లెఫ్ట్ ఎకో సిస్టంలో అండ్ ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ని విమర్శించేటువంటి వ్యక్తులు శక్తులు వాళ్ళలో ఒక తెలియని ఉత్సాహం మొదలైంది. ఓవైపు ఉత్సాహము, ఇంకోవైపు నైరాశ్యము కనబడుతున్నాయి. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా అండి రాజకీయాల్లో ఏ పరిణామమైనా కానీ దానికి ఏదో ఒక ఆ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నావో తెలుసుకోకపోతే, అంటే జరుగుతున్న పరిణామాన్ని అంచనా వేయడంలో విఫలమైతే ఫలితాలు రివర్స్లో ఉంటాయి. బట్ అంచనా వేయడము అండ్ తెలుసుకోవడము, దాన్ని అనలైజ్ చేయడము, రివ్యూ చేసుకోవడము, మళ్ళీ రివైవ్ కావడానికి ఉపకరిస్తాయి. 2024లో భారతీయ జనతా పార్టీ 240 స్థానాలకే పరిమితమైన తర్వాత ఇదే మాటలు అన్నారు అందరూ. అయిపోయింది మోదీ పని, అరే ఏంటి కథను చూశారు కదా, రేపు పొద్దున చంద్రబాబు గారు హ్యాండ్ ఇవ్వవచ్చు, లేదంటే నితీష్ కుమార్ పార్టీ జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవచ్చు. ఇప్పుడు జేడీయూ పైన టీడీపీ పైన డిపెండ్ అయిపోయిన ప్రభుత్వం ఇది, ఏం నిర్ణయం తీసుకోవాలన్న కష్టమే అని అందరూ మాట్లాడారు. బాగా చర్చ నడిచింది, అవునా కదా? 2024 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ వాదన సహేతుకం అనిపిస్తోందా? లేదుగా, నాట్ ఎట్ ఆల్. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ అన్నాడు అయిపోయింది, సంవత్సరంలో ప్రభుత్వం కూలిపోతుందని. ఆయన ప్రభుత్వం పోయింది ఢిల్లీలో. సో అంటే ఏం జరుగుతుంది అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది దీంట్లో ఎందుకు మరి 2024లో ఉన్నది ఇవాళ ఎందుకు కాదంటున్నాం మనం. చంద్రబాబు గారు మొన్ననే ఆంధ్రప్రదేశ్కి వస్తే, మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే ఆయన ఆకాశానికి ఎత్తుతున్నారు. లిటరల్లీ మాట్లాడితే మరి బొద్దింకల ఉద్యమం తర్వాత ఆయన పడిపోయినట్లయితే గనక చంద్రబాబు గారు ఆ అవకాశాన్ని వాడుకోవచ్చు కదా. అవకాశాన్ని వాడుకొని ఆయన పొగడాల్సిన అవసరం లే, మాట్లాడకుండా కామ్గా ఉంటే సరిపోయేది. ఎందుకు అట్లా చేయలేదు మరి చంద్రబాబు గారు? నితీష్ కుమార్ గారు జేడీయూ ఎన్డీఏ నుంచి మద్దతు ఉపసంహరించుకుంటుంది, బయటకు వెళుతుందని 2024లో అన్నారు కదా. బట్ నితీష్ కుమారే సొంతగా తన పదవిని వదులుకున్నాడు, ముఖ్యమంత్రి పదవిని. ఎలా సాధ్యమైంది? సో ఎలా సాధ్యమైంది ఇది? అంటే మనం ఏదైతే అనుకుంటుంటామో దానికి భిన్నంగా ఇంకేవో జరుగుతుంటాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు కళ్ళకు కనబడుతున్నవి, న్యూస్ పేపర్లో రిపోర్ట్ అవుతున్నవి, ఛానళ్లలో ప్రసారం అవుతున్నవి కాదు. అంతకు మించి బియాండ్ హెడ్లైన్స్ ఇంకేవో పరిణామాలు ఉంటాయి. ఇది మనం అర్థం చేసుకోవాలనేది నా పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 అసలు ఏంటి అని మనం మాట్లాడదాం. బట్ నెంబర్ 2, ఇప్పుడు ఈ జరుగుతున్న సిచ్యువేషన్లో 2024 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో చూస్తే నరేంద్ర మోదీ పోనీ బీజేపీలో రివైవల్ ఎట్లా జరిగిందో చెప్తాను నేను. 240 సీట్లకు పరిమితం అయ్యారు.
సో వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం సర్కార్ ఏర్పడిన తర్వాత చూస్తే ఎన్ని కీలకమైన విషయాలు చెప్తాను. ఒకటి, హర్యానాలో విజయం సాధించారు, ఓకే, అండ్ ఢిల్లీలో విజయం సాధించారు, మహారాష్ట్రలో ప్రభుత్వం వచ్చింది సొంతగా, అండ్ ఇంకోవైపు బెంగాల్లో ప్రభుత్వం వచ్చింది, అటు బీహార్లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారు. వరుసగా విజయాలు నమోదు చేస్తూ వచ్చారు, ఓకే. అండ్ ఒక జస్ట్ తమిళనాడు, కేరళ ఈ రెండు చూస్తే కూడా మరి కాంగ్రెస్ గెలిచిందట అని అంటే కనుక ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఓడిపోయాయి. సారీ ఇండియా కూటమిలోని, కూటమి ఉంది కదా, ఇండి కూటమిలోని పార్టీలు, రాహుల్ గాంధీకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఆ కూటమి సభ్యులు ఫెయిల్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ కోల్పోయాడు, అధికారం కోల్పోయాడు. మమతా బెనర్జీ బెంగాల్లో అధికారం కోల్పోయింది. డిఎంకే అధికారం కోల్పోయింది తమిళనాడులో. ముఖ్యమైన 3 పార్టీలు అధికారం కోల్పోయాయి రాష్ట్రాల్లో. అండ్ కమ్యూనిస్టులు అధికారం కోల్పోయారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అఫ్కోర్స్ కేరళ విషయం వేరు. అంటే పాయింట్ ఏంటంటే మొత్తం ఓవరాల్ గా ఆలోచించి చూస్తే ఎవరు 2024ని 2026ని కంపేర్ చేస్తే పొలిటికల్లీ బీజేపీ పెరిగిందా తగ్గిందా? ఆబ్వియస్లీ పెరిగినట్టే ఉంది. ఒక బొద్దింకల ఉద్యమం రాగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఇమీడియట్లీ అయిపోయిందని మాట్లాడుతున్నారు కదా. సో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు వస్తాయో మీరు చూడబోతున్నారని నా పాయింట్. అంటే ఈ ఇంపాక్ట్ ఉండదా పార్టీ మీద? ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. అందుకే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ వీళ్ళు కొత్త మనుషులు కాదండి, వీళ్ళు కొత్త మనుషులు కావచ్చు. అంటే పాయింట్ ఏంటంటే ఆ మోడస్ ఆపరెండీలో వచ్చినటువంటి కొత్త ప్లేయర్స్, ఆట సేమ్, ఆటగాళ్లు మారారు. నా పాయింట్ ఏంటంటే ప్లేయర్స్ మారుతున్నారు. ప్లేయర్స్ కూడా ఎటువైపు మారుతున్నారు? అటువైపు మారుతున్నారు, ఇటువైపు ఒక్కడే ఉంటున్నాడు. నరేంద్ర మోదీ 2002 నుంచి నేను చెప్తున్నాను, లెక్క వేస్తే 2001లో నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి, ఆయనకి అపోనెంట్ గా పనిచేసినటువంటి అపోజిషన్ లో పనిచేసిన వాళ్ళు అనేక మంది వచ్చారు, వెళ్ళిపోయారు కూడా. మీకు పేర్లు చదువుతాను. మేధా పాట్కర్ నర్మదా బచావ్ ఆందోళన చేసింది. సంవత్సరాల పాటు గుజరాత్ లో నర్మదా సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆమె ఏం సాధించగలిగింది? ఏమీ సాధించలేకపోయింది. సర్దార్ సరోవర్ డ్యామ్ అయింది, సర్దార్ పటేల్ విగ్రహం వచ్చింది, అక్కడ ట్రైబల్స్ కి రీహాబిలిటేషన్ జరిగింది, అన్నీ జరిగాయి, ఓకే. అండ్ తీస్తా సెతల్వాద్ అనే వ్యక్తి విపరీతంగా గుజరాత్ గోద్రా అల్లర్లను బేస్ చేసుకుని విపరీతమైన ప్రచారం చేసినటువంటి వ్యక్తి. అసలు మామూలుగా ఆమె వర్క్ చేయలేదు. ఆమెకు యూపీఏ ప్రభుత్వము, లెఫ్ట్ ఎకో సిస్టమ్ అందరూ అండగా నిలిచి ఆమెను పెద్ద ఐకాన్ గా చేశారు. తీస్తా సెతల్వాద్ ప్రపంచ దేశాల్లో, ఆయా దేశాల్లోకి వెళ్ళి మీటింగుల్లో, కాన్ఫరెన్స్లో పాల్గొనేది. వేర్ ఇస్ షీ నౌ? బట్ నరేంద్ర మోదీ ఇస్ దేర్, ఓకే. థర్డ్, మీరు అదే క్రమంలో ఆ కోవలోనే నేను చెప్తున్నాను, ఇంక ఇట్లాంటి వాళ్ళు బోలెడంత మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు. తరుణ్ తేజ్పాల్ తెహల్కా అనే ఒక పత్రిక పెట్టి తెహల్కా తోటి గుజరాత్ టార్గెట్ గా కొన్ని వందల స్టోరీస్ బిల్డ్ చేశాడు. సొహరాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసుని మేజర్ గా ఆయన్నే బిల్డ్ చేయించాడు. బీజేపీ బంగారు లక్ష్మణ్ గారిని ఆయన పైన అవినీతి ఆరోపణలు తేవడానికి కారణం ఆయన్నే. జస్ట్ ఆ చిన్న స్టింగ్ ఆపరేషన్స్. అఫ్ కోర్స్ తెహల్కా ఇస్ మెంట్ ఫర్ స్టింగ్ ఆపరేషన్స్. ఆ స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి వేర్ ఈస్ హీ నౌ? ఇప్పుడు ఆయన జైలుకి వెళ్తున్నాడు. ఆయన మొన్ననే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది రేప్ కేసులో. సరే, అంటే నేను అనేది అంటే ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న వ్యక్తులు వీళ్ళంతా. ముఖ్యమంత్రిగా కాకుండా ప్రధానమంత్రి అయ్యే క్రమంలో కూడా ఫస్ట్ గుజరాత్ లో హార్దిక్ పటేల్ అనే ఒక వ్యక్తి పాటీదార్ ఉద్యమం తీసుకొచ్చాడు గుజరాత్ లో ముఖ్యం మోదీని గద్దె దించడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశాడు, పాటీదార్ ఉద్యమం. ఆయన బీజేపీలో చేరాడు, ఓకే. తర్వాత కాలంలో జిగ్నేష్ మేవాని అనే పేరు వినిపించింది విపరీతంగా. ఆయన ఐకానే ఓ టైంలో, జిగ్నేష్ మేవాని అనే పేరు. 2014 నుంచి 2019 మధ్య జిగ్నేష్ మేవాని, హార్దిక్ పటేల్. జిగ్నేష్ మేవాని కూడా అక్కడే గుజరాత్ లో పనిచేశాడు. వెరీ సీ నౌ. కన్హయ్య కుమార్, ఇదే జేఎన్యూ వేదికగా కన్హయ్య కుమార్ హైకాన్. కన్హయ్య కుమార్ మాట్లాడిన మాటలకి మన తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్ లో, ఈవెన్ తెలంగాణలో ప్రెస్ క్లబ్ లో పెద్దగా ఆయనకు సత్కారాలు చేశారు. కన్హయ్య కుమార్ వస్తే విపరీతంగా సిపిఐ నారాయణ గారు కూడా పక్కన నిలబడి ఆయనకు మైకులు ఇచ్చి ఆయన మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టారు. ఏమైంది? కన్హయ్య కుమార్ ఎక్కడున్నాడు? కన్హయ్య కుమార్ క్రెడిబిలిటీ ఏమైంది వాళ్ళ? ఓకే. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్, నేను పేర్లు చెప్తున్నాను స్పెసిఫిక్ గా. అంటే పాయింట్ ఏంటంటే ఒక టైంలో ఒకరిని ఐకాన్ గా చేసే ఒక ప్రయత్నం లెఫ్ట్ ఎకో సిస్టమ్ చేస్తూ ఉంటది. సో బట్ దట్ ఐకానిక్ పర్సనాలిటీ సస్టైనెన్స్ అనేది చాలా కీలకం. ఎన్ని రోజులు సస్టైన్ అవుతాడు అనేది, ఆ సస్టైనెన్స్ ఉంటుంది చూసారా.
సస్టెనెన్స్ అనేది చాలా పెద్ద విషయం. అది సాధ్యం కాదు. అందుకే నేను ఇప్పుడు ఇందాక ఏమన్నానంటే చెస్ ఆట ఉంటుంది, సినిమాలో డైలాగ్ ఉంటుంది, మీరు ఈ మధ్యకాలం ఏంటది కేజీబీ అనుకుంటాను, కేజీఎఫ్ సినిమా పేరు, కేజీఎఫ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఏంటి, చదరంగం ఆట మొదలవుతుంది. చదరంగం ఆటలో ఏంటి, ఒకసారి ఆట అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు గెలిచారు, ఓడిపోయారు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, పావులన్నింటినీ మళ్ళీ సేమ్ పెట్టుకొని మళ్ళీ ఇంకో ఆట మొదలు పెడతాం. సో ఇది అలాంటిదే స్టేజ్ నా పాయింట్ లో. సో ఆట అయిపోయింది, ఒకరు గెలిచారు, ఒకరు ఓడిపోయారు, బట్ మళ్ళీ ఆట కావాలంటే మళ్ళీ పావులు రావాలి. ఆ పావులు కొత్త పావులు వస్తాయి. సింపుల్ లాజిక్. ఇటువైపు నరేంద్ర మోదీ 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ళు అవుతుంది ఆయన అలాగే ఉన్నాడు. సో ఇక్కడ ఇటువైపు మారుతూ ఉన్నారు. ఆ మారుతున్న వ్యక్తుల క్రమంలో ఇప్పుడు ఇందాక చెప్పిన తీస్తా సెతల్వాదు, మేధా పాట్కర్, లేకపోతే ఏం పేరేంటి తరుణ్ తేజ్పాల్, ఇంకా చెప్పాలంటే హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని, ఉమర్ ఖాలిద్, కన్హయ్య కుమార్, షర్జిల్ ఇమాం, వీళ్ళ కోవలో ఇప్పుడు అభిజిత్ దిప్కే, సరవ్ దాస్. That's just like that. That is what my నా అనాలిసిస్. సరే ఓకే, నిజమే ఇది ఇంపాక్ట్ చేయదా, మీరు అడిగిన ప్రశ్న అదే, మీరు ఇంపాక్ట్ చేయదా, చేస్తుంది. ఎట్లా, ఎందుకు చేయదు? డెఫినెట్లీ యుద్ధం ఎప్పుడు కూడా అలాగే జరుగుతుందండి. అంటే ప్రతి గేము సచిన్ టెండూల్కర్ సెంచరీ కూడా, నేను కొంచెం ఆ టైంలో సచిన్ టెండూల్కర్ క్రికెటే నాకు ఇష్టం బాగా. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ అనుకో, విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ లో సెంచరీ కొడతాడా? కొట్టడు. సో అది అలాగే జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదో ప్రతి గేమ్ గెలవాలనే ఒక దృక్పథంతో జాతీయవాదాలు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు నైరాశ్యంలో ఉన్నారు. అసలు ఇన్ని రోజుల నుంచి ఫెయిల్యూర్స్ చూసి ఒక్క విజయం నమోదయ్యేసరికి వీళ్ళు చాలా ఉత్సాహంలో ఉన్నారు. ఇంతే నా అబ్జర్వేషన్. బట్ ఇప్పుడు ఉన్నది నేనేమంటానంటే, నరేంద్ర మోదీ గారు ఒక ట్రాప్ వేశారని నా అభిప్రాయం. ట్రాప్ అని అనే కంటే ట్రాప్ లాంటిదే ఇది ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏమనుకుంటున్నారంటే 2014 ఎలక్షన్స్, 19 ఎలక్షన్స్, 24 ఎలక్షన్స్, ఇప్పుడు పరిస్థితులు గమనించి చూస్తే మనకి ఇది అర్థమవుతుంది క్రోనాలజీ. మీరు 2014 ఎలక్షన్స్ చూడండి. నరేంద్ర మోదీ గారు 2014 ఎలక్షన్స్ లో ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగే టైంకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, యూపీఏ ప్రభుత్వము. ఆ టైంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైనటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వము, మంత్రులు అరెస్ట్ అయ్యారు, అండ్ ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నా హజారే రూపంలో వచ్చింది. ఒక పెద్ద ఎత్తున ఒక వాతావరణం నెలకొంది, ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత నెలకొంది. గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ ఒకవైపు, గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ ఉన్న టైంలో గుజరాత్ మోడల్ అనేది ఒక ఆశగా కల్పించింది. గుజరాత్ అనేది అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారింది. దాన్ని ఇప్పుడు గొప్పగా మన భారతదేశాన్ని తీసుకెళ్లగలడు అనే దానికి నరేంద్ర మోదీ గారికి అది ఒక అడ్వాంటేజ్, ఎగ్జాంపుల్ ఉంది. దాంతో పాటు అసలు విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి పూర్తి అప్పీజ్మెంట్ విధానాలతో ఉన్నటువంటి టైంలో ఒక హిందుత్వ ఫోర్సెస్ అందరూ ఏకమయ్యారు. ఒక హిందూ ఐకాన్ కావాలి అని అనుకొని ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, శ్రేణులు కింద స్థాయి వరకు, అంటే ఒక అస్పైరింగ్ వాతావరణంలో నరేంద్ర మోదీ గారి వెన్నంటి నిలబడ్డారు. అందుకోసం 270 పైచిలకు స్థానాలు గెలవగలిగింది బీజేపీ సొంతగా. ఓవైపు గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ ఇవి కనబడుతూనే, వీటికి తోడు హిందూ భావజాలము, ఆ జాతీయవాద భావనలు అన్నీ ఏకమై 2014లో అధికారంలోకి తీసుకురావడానికి ఒక ఎమోషన్. అంటే మామూలుగా వాజ్పేయి గారికి వచ్చిన సీట్లు కూడా 200 పైచిలకు రాలేదు బీజేపీకి ఎప్పటికి కూడా. అంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా బీజేపీకి 200 పైచిలకు సీట్లు రాలేదు. అది చాలా పెద్ద నెంబర్, 200 పైచిలకు సీట్లు రావాలంటే. ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న టైం అంతా కూడా. బట్ అట్లాంటి టైంలో ఒక బీజేపీకే సొంతగా 270 పైన సీట్లు రావడం అంటే అది ఇంపాసిబుల్ టాస్క్ ఆ టైంలో. అది ఎలా సాధ్యపడింది? చాలా అసాధ్యం అనుకున్నది ఎలా సాధ్యమైంది అని అంటే కనుక, బికాస్ ఆఫ్ దిస్ హిందూ పోలరైజేషన్, బికాస్ ఆఫ్ దిస్ హిందుత్వ శక్తులందరూ ఏకమై పనిచేసిన విధానం, అందుకోసం అది సాధ్యమైంది. 2019కి వచ్చేసరికి 5 ఏళ్ల మోదీ పరిపాలన, డిమానిటైజేషన్, జిఎస్టీ, ఏదో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆ సంస్కరణలన్నింటినీ మనం కంటిన్యూ చేస్తేనే మనకు ఫలాలు వస్తాయి అనేది ఒకటి. రెండోది ఏంటంటే, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఫిబ్రవరి 26వ తేదీన, మే నెలలో ఎలక్షన్స్ వచ్చాయి. సో అది క్యారీ ఫార్వర్డ్ అయింది, ఆ దేశభక్తి భావన క్యారీ ఫార్వర్డ్ అయింది. రాబోయే రోజుల్లో మనం ఈ సుస్థిర ప్రభుత్వము, ఒక డిసైసివ్ నేచర్ ఉన్నటువంటి ప్రభుత్వము, సర్జికల్ స్ట్రైక్స్ చేయగలము, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేయగలము, అండ్ దేశాన్ని మార్చుకోగలము అనే ఒక ప్రభుత్వం నిలబడాలనే ఉద్దేశంతో మళ్ళీ హిందుత్వ శక్తులు అందరూ ర్యాలీ అయ్యారు. అండ్ సేమ్ గవర్నెన్స్, హిందుత్వ శక్తులు ర్యాలీ అవ్వడం వల్ల 2019లో ఇంకొన్ని సీట్లు పెరిగాయి, 303 సీట్లకు వచ్చింది. బట్ 2024కి వచ్చేసరికి ఏం జరిగిందంటే, గవర్నెన్స్ ఉంది,
Hmm. 2024 ఎలక్షన్ ఎజెండా మీరు చూడండి. 2000 అంటే మోదీ ఎలక్షన్ ఎజెండా గురించి నేను మాట్లాడుతున్నాను. 2019లో మోదీ ఎలక్షన్ ఎజెండా ఒకటి అచ్చే దిన్ ఆయేంగే, అబ్కీ బార్ మోదీ సర్కార్. ఓకే, ఇవి 2019లో కూడా ఫిరేక్ బార్ మోదీ సర్కార్. ఓకే, అచ్చే దిన్ మనకు వస్తున్నాయి, అది కొంచెం టైం పడుతుంది, ఇంకొకసారి కంటిన్యూ చేస్తే అయిపోతుంది. 2024కి వచ్చేసరికి దాన్ని మోదీ ఏం చేశారంటే ఇంకాస్త పెద్ద లక్ష్యాన్ని క్రియేట్ చేశారు. ఆయన పొలిటికల్ గా పెద్ద లక్ష్యం క్రియేట్ చేశారు. ఆ లక్ష్యం ఏంటి అని అంటే కనుక అబ్కీ బార్ 400 పార్, 400 సీట్లు అన్నారు. 400 సీట్లను ఎందుకన్నారంటే టార్గెట్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో కొంచెం పని చేయడానికి ఇష్టం ఎక్కువైతుంది. మనకు 300 కావాలనుకుంటే ఇప్పుడు నిజంగానే మోదీ కనుక అబ్కీ బార్ 400 పార్ అని అనకపోయి ఉంటుంటే, 400 సీట్లు రావాలి అనే ఒక లక్ష్యం పెట్టకపోయి ఉంటుంటే ఇవాళ వాళ్ళు 200 లోపలికి పడిపోయేవాళ్ళు బీజేపీ. ఎందుకంటే ఆ టైంకి హిందుత్వ పోలరైజేషన్ జరగలే. 2024 హిందుత్వ శక్తుల్లో కూడా ఎలాగూ గెలుస్తాం కదా అని ఒక ఫీలింగే ఉంది. అండ్ ఒక కంపల్షన్ లేదు. ఇవాళ మోదీకి ఎందుకు ఓటేయాలి అని అంటే ఒక కంపల్షన్ లేదు. 2024 ఎలక్షన్స్ లో దెర్ వాజ్ నో కంపల్షన్, బికాస్ నేను ఏకపోయినా పర్లేదు ఆయనకు ఎట్లాగో వస్తాయి. ఆ కంపల్షన్ ఉండడం వేరు, ఆ ఎమోషన్ ఉండడం వేరు. ఎమోషన్ కంపల్షన్ లేనప్పుడు ఓటింగ్ జరగడం వేరు. 2024లో 240కి పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దిస్. నేను మాట్లాడుతున్నది కాదు, ఈవెన్ ఇంటర్నల్ గా బీజేపీ జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఒక అభిప్రాయం కూడా ఇదే. సో దట్ కంపల్షన్ క్రియేట్ కాలే 24లో. ఇప్పుడు ఆ కంపల్షన్ క్రియేట్ అవుతోంది నౌ 2026 నుంచి. ఆ కంపల్షన్ క్రియేట్ అవుతుంది. అంటే మన ఇప్పుడు ఈ మొత్తం శక్తులందరం ఏకం అవ్వకపోతే మళ్ళీ ఏ జాతీయవాద వ్యతిరేక శక్తులు వస్తే, దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి దేశం వెళ్ళిపోతే సమస్య అనే ఒక భావన ఈరోజు ఈ ఎకో సిస్టమ్ లో బిల్డ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ నేను ఏమంటున్నానంటే మోదీ ఈజ్ మేకింగ్ ఎ క్లియర్ డెఫినేషన్, క్లియర్ ఒక లైన్ గీస్తున్నారు. లైన్ కి నువ్వు అటుంటావా ఇటుంటావా అని నరేంద్ర మోదీ గీస్తున్నారు. పర్సనల్లీ అండ్ అట్ ది సేమ్ పొలిటికల్లీ విపక్షాలు ఆ చాయిస్ ని తీసుకున్నాయి కూడా. దట్ ఈస్ ద రీజన్ మోదీ ఈస్ మేకింగ్ ఎ ట్రాప్ అని అంటున్నా. ఓకే, త్వరలోనే మోదీ రిటైర్మెంట్ అవుతారనేది దీని మీద బాగా డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు మోదీ లాగా పార్టీని ముందుకు తీసుకెళ్లే రథసారథి ఎవరు అనే దాని మీద గట్టి చర్చ నడుస్తోంది. మరి ఆయన బాటలో ఈ విధంగా తీసుకువెళ్ళే, దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్లే నాయకుడు ఉన్నారా? మీరు మొత్తం ఫస్ట్ నుంచి గమనిస్తే వాజ్పేయి గారి పీరియడ్ లో ఎలా ఉండేదంటే, నిజానికి అద్వానీ వాజ్పేయి ఇద్దరు కాంబినేషన్ ఉండేది. జుగల్బందీ అని ఒక పుస్తకం ఉంటుంది, వినయ్ సీతాపతి అని రాశారు పుస్తకం. చాలా అద్భుతమైన పుస్తకం. భారతీయ జనతా పార్టీ రైజ్ ఎలా జరిగిందో చెప్పే పుస్తకం. నేను చాలా, నాకు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇష్టమైన పుస్తకం కూడా. నాట్ బికాస్ ఆఫ్ బీజేపీస్ బుక్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ ఒక ఏమీ తెలియని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సమ్మతి లేని సందర్భంలో ఒక ఐడియాలజీ పట్ల, ఒక పొలిటికల్ సిస్టమ్ పట్ల సమ్మతిని సృష్టించగలగడం అనేది ఉంటుంది చూసారా, దానికి సంబంధించినటువంటి ఒక క్లియర్ పాత్ వేసింది భారతీయ జనతా పార్టీ. సో అందుకే జుగల్బందీ అనేది నాకు ఇష్టమైన పుస్తకం. వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ అనమాట. అద్వానీ అండ్ వాజ్పేయి గారు ఇద్దరు కలిసి బీజేపీని బిల్డ్ చేస్తూ వచ్చారు. ఆ బిల్డ్ చేసే క్రమంలో మొదటి నుంచి గమనిస్తే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఉంటుండే జనసంఘ పీరియడ్ లో. శ్యామప్రసాద్ ముఖర్జీ ఒక సెక్యులర్, అంటే నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక స్టేట్స్ మ్యాన్ లాగా కనబడతారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఒక రకంగా చెప్పాలంటే కొంత హార్డ్ పాలిటీషియన్ గా కనబడతారు ఆ టైంలో. అంటే ఆ రోజుల్లో హార్డ్ పొలిటీషియన్ అనుకుంటే అది ఒక రకంగా చాలా సోబర్ మనిషి, ఈ రోజు చాలా అనుకోండి. ఆ తర్వాత కాలంలోకి వస్తే వాజ్పేయి అద్వానీ పీరియడ్ వచ్చింది. వాజ్పేయి అద్వానీ పీరియడ్ వచ్చినప్పుడు వాజ్పేయి దీన్ దయాళ్ ఉపాధ్యాయ మధ్య కంపారిజన్ చేస్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చాలా సోబర్ గా కనబడేవారు, వాజ్పేయి గారు చాలా అగ్రెసివ్ గా మాట్లాడే ఒక ప్రసంగాలు చేయగలిగే వక్తగా కనిపించేవాడు. ఓకే, ఆ తర్వాత కాలంలో వాజ్పేయి అద్వానీ కాంబినేషన్కి వస్తే వాజ్పేయి చాలా సున్నితమైన వ్యక్తిగా కనబడేవాడు, సాఫ్ట్ గా. అద్వానీ చాలా కరడుగట్టిన హిందూగా కనిపించేవారు. ఓకే, అందుకే ఆ క్రమంలో అద్వానీ కరడుగట్టిన వ్యక్తిగా కనిపించే క్రమంలో అద్వానీ చుట్టే ఎక్కువ మంది ర్యాలీ అయ్యేవాళ్ళు. లిటరల్లీ మనకు తెలియదు, చాలా మందికి వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మోస్ట్ పాపులర్ ఫిగర్ ఇన్ దిస్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ సర్కిల్స్ వాజ్ అద్వానీ గారు. 90s లో అద్వానీ గారు రథయాత్ర, ఆయన ఈవెన్ కరసేవకులని ఉత్సాహపరచడము, అయోధ్య మూవ్మెంట్ ని లీడ్ చేయడము మొత్తం అద్వానీ గారే చేశారు. వాజ్పేయి గారు స్టేట్స్ మ్యాన్.
అద్వానీ గారు ఒక టైం వచ్చిన తర్వాత ఆయన ఒక బీజేపీ రెజల్యూషన్ ఏదో గోవాలో అనుకుంటాను, ముంబైలోనో ఎక్కడో వాళ్ళు అంతర్గత సమావేశాలు పెట్టుకుంటే సమావేశాల్లో అప్పటిదాకా 1996 ఎలక్షన్స్కి 96-98 ఎలక్షన్స్కి ప్రధాని అభ్యర్థి బీజేపీ తరఫున ఎవరు అని చర్చ జరిగితే అసలు అద్వానీ గారినే అందరూ అడుగుతారు, అద్వానీ గారే ప్రధానమంత్రి అని డిసైడ్ అయిపోతారు అందరూ. కానీ అద్వానీ ఎవరు ఊహించని విధంగా ప్రధాని అభ్యర్థి వాజ్పేయి గారు అంటారు. ఒక్కసారిగా అందరూ నిశ్చేష్టులు అవుతారు, ఏంటిది ఎలా జరిగింది ఎందుకు అంటే అద్వానీ గారు చెప్పే సమాధానం ఏంటంటే, నేను ఒక వర్గానికి నేను మీ అందరికీ నేను ఇన్స్పైర్ చేయగలనేమో ఈ సిస్టమ్ని, బట్ వాజ్పేయి గారు అయితే అన్ని పార్టీల్ని కలుపుకోపోతారు, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి. ఈ రోజున్న పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం నడపాలి అని అంటే వాజ్పేయి గారే కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి అద్వానీ త్యాగం చేస్తారు, పక్క జరుగుతారు. అప్పుడు అద్వానీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, వాజ్పేయిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తారు. సో 1996 అందుకే ఆ తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఆయన డిప్యూటీ హోమ్ మినిస్టర్ అవుతారు, అదంతా వేరే విషయం. తర్వాత కాలానికి వస్తే అద్వానీ అండ్ నరేంద్ర మోదీ పీరియడ్ వచ్చేసరికి అద్వానీ చాలా సాఫ్ట్ గా కనబడ్డారు, నరేంద్ర మోదీ హార్డ్ కోర్ పొలిటీషియన్ గా కనబడతారు, ముఖ్యంగా హిందుత్వ విషయంలో. సో నరేంద్ర మోదీ కష్టం అవుతుంది అనుకున్న సందర్భాలు తెలుసు మనకు. సో అద్వానీ గారు చాలా గొప్ప వ్యక్తి, అద్వానీ గారు మంచి వ్యక్తి అని మాట్లాడిన లెఫ్ట్ ఎకో సిస్టమ్ లో మనం చూసాం మనం. సో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఇప్పుడేమంటున్నారంటే, మీరు ఇందాక చెప్పిన ప్రశ్నకు సమాధానం వస్తున్నాను. సో మొదటి నుంచి గమనిస్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి ఆ తర్వాత మన వాజ్పేయి గారు, అద్వానీ గారు, తర్వాత నరేంద్ర మోదీ వరకు మనం చూసాం. నరేంద్ర మోదీ ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడున్న ఈ జంక్స్చర్ లో యోగి వస్తేనే కరెక్ట్ వీళ్ళకి అని మాట్లాడేవాళ్ళు మొదలయ్యారు ఈ రైట్ ఎకో సిస్టమ్ లో. యోగి వస్తే సరిగ్గా వీళ్ళ హ్యాండిల్ చేయగలుగుతారని మాట్లాడుతారు, ఇందాక మీరు అన్నది. సో నరేంద్ర మోదీ గారు ఆ ట్రాన్సిషన్ లోకి వెళ్ళక తప్పదు, ఆయన కూడా నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ ఉంటాయి, మోస్ట్లీ ఎలక్షన్స్ తర్వాత ఆయన రిటైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయన ట్రాన్సిషన్ కి ఒక మార్గం సుగమం చేస్తున్నారా అనిపిస్తోంది అని అంటున్నాను నేను. సో ట్రాన్సిషన్ ఎలా జరగాలి అని అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను చేశారు, కంపల్షన్, ఎమోషన్స్ బిల్డ్ చేయడం అనేది ఉంటుంది. 2024 ఎలక్షన్స్ లో ఎమోషన్స్ ఎలాగైతే రాజేశారు, ఏం ఎమోషన్స్ నిజంగా మాడితే జాతీయవాదులందరూ ఖచ్చితంగా కంపల్సరీగా వెళ్ళి ఓటు వేయాల్సిందే, లేకపోతే చాలా కష్టం అవుతుంది అనే కంపల్షన్ అప్పుడు లేదని నేను చెప్పాను. ఇప్పుడు ఆ కంపల్షన్ బిల్డ్ అవుతోంది. నెంబర్ 1, ఈ కంపల్షన్ బిల్డ్ అవుతోంది. ఎట్ ద సేమ్ టైం ఎవరొస్తే వీళ్ళకి గట్టి జవాబుని ఇవ్వగలరో ఆ నిర్ణయం కూడా జరుగుతోంది. రాబోయే రోజుల్లో యోగి అనే ఒక కాన్సెప్ట్ వస్తోంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ యూపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ యూపీ ఎలక్షన్స్ లో గనక మళ్ళీ యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, యోగి ఆదిత్యనాథ్ గనక ముఖ్యమంత్రి అయితే, మీరు గమనించి చూస్తే 2001లో నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2012లో అంటే 3 టర్మ్స్ ఆయన గెలిపించారు ఎలక్షన్స్ ని. 2002, 2005, 2002, 2007, 2012 3 ఎలక్షన్స్ ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ లో గెలిపించారు. యోగి 2017లో ముఖ్యమంత్రి అయ్యారు. 17, 22 and 27 గెలిపించితే 3 టర్మ్స్ ఆయన కూడా గెలిపించిన వాడు అవుతాడు. సో 27 గెలిపించిన తర్వాత ఆయన 3 టర్మ్స్ ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా 2029కి వచ్చిన ఆశ్చర్యం లేదు. లేదు అంటే ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా కాకపోతే నరేంద్ర మోదీ 2029 ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చి తర్వాత యోగి ఆదిత్యనాథ్ టేక్ ఓవర్ చేసిన ఆశ్చర్యం లేదు. సో ఆ ట్రాన్సిషన్ జరుగుతోంది అని నేను అంటున్నాను. ట్రాన్సిషన్ కి తగ్గ వాతావరణం కూడా బిల్డ్ అవుతోంది. లైన్ డ్రా చేశారు అటా ఇటా. సో అపోనెంట్స్ డిసైడ్ అయిపోతున్నారు. అందుకే దిమాగి నక్సల్స్ అన్నారు, ఆయన వందే మాత్రం అన్నారు. అలాగే ఇప్పుడు లెఫ్ట్ ఎకో సిస్టమ్ మాట్లాడుతున్న విధానాలు మనం చూస్తున్నాం. బ్రాహ్మణవాది, మనువాది, ఆజాది ఈ నినాదాలు చేయడం చూస్తున్నాం. ఇవన్నీ 2014లో చూసినవే, ఇవేం కొత్తవి కాదు ఈ నినాదాలు. రాముడు గొప్ప, రావణుడు గొప్ప, లేకపోతే ఈ హిందుత్వాకి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి వితండవాదాలు, దూషణలు ఇవన్నీ గతంలో చూసినవే. ఇవన్నీ కొత్త కాదు బీజేపీ ఎకో సిస్టమ్ ఎదుర్కోవడానికి. బట్ పాయింట్ ఏంటంటే ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటంటే, ఆ రోజు సొసైటీలో హిందూ చైతన్యం లేదు, ఈ రోజు హిందూ కాన్షియస్నెస్ విపరీతంగా ఉంది. మీకైనా నాకైనా చాలా మందికి మనం అందరం కూడా భావిస్తున్నాం కదా, అవును ఎస్ వై నాట్ అనే క్వశ్చన్ వస్తుంది. ఇంతకుముందు వై అనేవాళ్ళం, బొట్టు పెట్టుకోవాలంటే వై అనేవాళ్ళం, వై నాట్ అనే ప్రశ్న వాళ్ళ హిందూ అడుగుతున్నాడు. అవును ఎందుకు పెట్టుకోవడం తప్పేంటి అని. వందే మాత్రం అంటే అతను నొచ్చుకుంటాడు అని అంటే అతను నొచ్చుకుంటాడు, సరే ఎందుకు నొచ్చుకోవాలి, ఏముంది దీంట్లో అనే ప్రశ్న ఇవాళ పుడుతోంది. సో దిస్ హిందూ కాన్షియస్నెస్ చూసారా, ఈ హిందూ కాన్షియస్నెస్ ఎమోషన్ గా మారడానికి లైన్ డ్రా చేయబడింది. దిస్ ఈస్ వాట్ ద మోదీ ట్రాప్. దట్స్ వాట్ ఐ బిలీవ్. వీళ్ళిద్దరిలో సిమిలారిటీస్ ఏం చెప్తారు, ఎవరిద్దరు, యోగి అండ్ మోదీ?
యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే అండి, ఇద్దరు డిఫరెంట్ క్వాలిటీస్ కలిగిన వాళ్ళు, యూనిక్, ఎవరికి వాళ్ళు యూనిక్, అంతకు మించి మనం చెప్పలేం. బట్ పాయింట్ ఏంటంటే ఇద్దరికి కూడా అంటే హిందూ ధర్మం పట్ల క్లారిటీ ఉంది. దట్ క్లారిటీ ఆఫ్ థాట్. నేను ఎప్పుడు కూడా హిందూ ధర్మం విషయంలో లేదా హిందుత్వ రాజకీయాల విషయంలో నా 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 అజంప్షన్ కూడా ఏంటంటే అండి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే 140 కోట్ల భారతీయులు కలిసి జీవించే వాతావరణం ఏర్పడాలి. కలిసి జీవించడం అంటే అర్థం ఏంటి అని అంటే అప్పీజ్మెంట్ వల్ల సాధ్యం కాదు. సెక్యులరిజం అనే అర్థం, సెక్యులరిజం అనే అసలైన అర్థం ఏంటంటే హిందూ సొసైటీ అందరం కలిసి ఉండాలనే ఒక సొసైటీ మనది. మీకు ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను అంతే. ఈ దేశంలో ఇస్లామిక్ దురాక్రమణదారులు వచ్చి ఇస్లామిక్ దండయాత్రలు చేశారు. అండ్ ఈ దేశంలో క్రిస్టియన్ భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి మిషనరీస్ వచ్చాయి. మీరు ఈ దేశంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఏ ఊర్లో ఎక్కడికైనా వెళ్ళండి, ఓ 100 రూపాయల నోటు కాలుకు తగిలింది అనుకోండి, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా దండం పెట్టుకుంటాడు జేబులో. నాకు తెలిసిన భారతీయత ఇది. సో అది ఏంటంటే అది క్రిస్టియన్లు కల్పించింది కాదు. మీరు క్రిస్టియన్ దేశంలో ఉండదు ఇది, భారతీయత ఇస్లాంలో ఉండదు ఇది. భారతదేశంలో ఉన్న ముస్లిం మహిళలు నల్లపూసలు వేసుకుంటారు, బెట్టెలు పెట్టుకుంటారు. ఎందుకు? మరి ఇస్లాం ప్రకారం కాదు కదా, అది ఇస్లాంకి విరుద్ధం కదా. ఎందుకుంటారు అని అంటే ఇది భారతదేశంలో భాగం. ఇది మీరు దీన్ని భారతదేశాన్ని హిందూ దేశం అని అనడం అంటే అర్థము ఇది మతం అని చూడకూడదు. ఇక్కడ సంస్కృతి, ఇక్కడ వారసత్వము, ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా వచ్చినటువంటి చరిత్ర ఉంది. దీన్ని కాంగ్రెస్ లేదా కొంతమంది ఏం చేశారంటే అప్పీజ్మెంట్కి వెళ్ళిపోయారండి. చిన్న ఎగ్జాంపుల్, పార్సీలు వచ్చారు భారతదేశానికి, ఇస్లామిక్ వాళ్ళు వచ్చారు, క్రిస్టియన్స్ వచ్చారు, అందరూ వచ్చారు. పార్సీలు కూడా ఇక్కడికి వచ్చారు. పార్సీలు ఇరాన్లో ఇస్లామిక్ దాడులు జరుగుతుంటే పార్సీలు భారతదేశానికి వచ్చి గుజరాత్లో ఒక రాజు దగ్గరికి వస్తారట. వచ్చి మేము మీ దగ్గర ఉంటాం, మాకు ఆశ్రయం కల్పించండి, మా దగ్గర మమ్మల్ని తరిమేస్తే మేము ఇక్కడికి వచ్చాము, మేము బతుకు జీవుడు అనుకుంటూ వచ్చాము, మమ్మల్ని కాపాడండి, మాకు కూడా ఆశ్రయం ఇవ్వండి అని అంటే అప్పుడు ఆ రాజు ఏమన్నట్టంటే ఒక పాల గ్లాస్ పెట్టి ఫుల్గా పాలు పోసి దాంట్లో, చూసారా ఇంతమంది జనాభా మాకున్నారు, మీరెక్కడ ఉంటారు, దీంట్లో ఓవర్ఫ్లో అయిపోతారన్నాడట. అంటే పార్సీ సమాధానం ఏంటంటే ఒక చక్కెర తీసుకుని అక్కడ పక్కనే ఉన్న చక్కెర, ఒక చెంచాలో చక్కెర తీసి అందులో వేసి చక్కెరలా మీలో కలిసిపోతాం మేము అన్నారట. అది పార్సీ చెప్పిన మాట. ఇది చాలా పెద్ద ఫేమస్ కథ. ఇది ఎందుకు ఈ మాట అన్నానంటే పార్సీలు, ఎంతమంది పార్సీలు తెలుసా మన దేశంలో ఉన్నది? వాళ్ళ రతన్ టాటా పార్సీ, వాళ్ళ యాన్సిస్టర్స్ ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈవెన్ స్మృతి ఇరానీ వాళ్ళ భర్త యాన్సిస్టర్స్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. ఈవెన్ మన ఎవరు జనరల్ శ్యామ్ మానిక్ షా 1971లో మన బంగ్లాదేశ్ యుద్ధాన్ని గెలిపించిన ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానిక్ షా వాళ్ళ నేపథ్యం పార్సీలు. అది మరి పార్సీలు కూడా మైనారిటీలే కదా. మైనారిటీలు అనగానే మనం ముస్లింలు మాట్లాడతాం కదా. ముస్లింలు మాత్రమే మైనారిటీ కాదు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అండ్ పార్సీలు ఉన్నారు. ఇన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. ఎందుకు ఒక వర్గాన్ని మీరు ఎందుకు అప్పీజ్ చేస్తున్నారు? అందరం ఒకటేనండి చాలు. హిందువులంతో, ముస్లింలంతే, క్రిస్టియన్లంతే, అందరం ఒకటే. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? సో ఈ భావన జాతీయవాద భావనగా మారింది. ఈ స్పృహ ఈ దేశంలో పెరుగుతూ వస్తోంది. ఈ స్పృహ వచ్చినప్పుడు ఈ రోజు జనాల్ని ఏమరపాటుకు గురి చేయలేరు, మోసం చేయలేరు. ఇంతకు ముందు చేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ గారు. ఇది ఇవాళ విశ్లేషణ. కీప్ వాచింగ్ 99 TV.